ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాకినాడ రూరల్ ఏరియాకి చెందినటువంటి కటకంశెట్టి ప్రభాకర్ గారు. ఆయన గత 25 ఏళ్లుగా అనేక రకాలైనటువంటి పదవుల్లో ఉన్నారు టీడీపీలో. ప్రస్తుతం టీడీపీకి రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఉన్నారు. రకరకాలైనటువంటి సేవా కార్యక్రమాలు గత 25 ఏళ్లుగా కొనసాగిస్తూనే ఉన్నారు. లోకేష్ గారి యువగళం పాదయాత్ర సక్సెస్కి ముఖ్యంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తన వంతు పాత్రను పోషించినటువంటి ప్రభాకర్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి ప్రభాకర్ గారు. 25 ఏళ్లుగా మీరు పార్టీతోటి అనుసంధానమై ఉన్నారు, పార్టీలోనే ఉన్నారు. అన్ని రకాలుగా అంటే మీరు ఉమ్మడి జిల్లాలో అయితే రాష్ట్ర యువత అధ్యక్షుడిగా కూడా చేసినట్టున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి. అంటే ఇప్పుడు బైఫర్కేట్ అయిపోయింది కదా స్టేట్ బైఫర్కేట్ అయిపోయాక జిల్లాలు కూడా బైఫర్కేట్ అయ్యాయి కదా, పార్లమెంట్లో అన్ని బైఫర్కేట్ అయ్యాయి. సో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి చేశారు మీరు. ప్రజెంట్ రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఉన్నారు. అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు మొత్తం కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఎవరిని అడిగినా కూడా చెప్తారు మీరు చేసినటువంటివి. చాలామంది పేద పిల్లలకు చదువుకోవడానికి ఎడ్యుకేషన్ విషయం కావచ్చు, లేకపోతే హెల్త్ ఏదన్నా బాగాలేదంటే ఆ సాయాలు కావచ్చు. ముఖ్యంగా అన్న క్యాంటీన్ అయితే గత కొన్ని నెలలుగా మీరే రన్ చేస్తూ ఉన్నారు. ఎలా అండి, అసలు ఎలా సాధ్యమవుతుంది ఇదంతా? మేడం, మీ అందరూ ఒక క్రమశిక్షణతో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం. ఫస్ట్ నేను 25 years నుంచి నా రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాను. నేను MCA చదివాను. మా నాన్నగారు మా అమ్మగారు కూడా ఇద్దరు విద్యావంతులు కదా, ఉన్నత విద్యావంతులు, ఉపాధ్యాయ వృత్తి నుంచి ఉన్నవాళ్ళు. మా ఫాదర్ యునైటెడ్ టీచర్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా 25 సంవత్సరాలు ఏకగ్రీవంగా కొనసాగారండి తూర్పుగోదావరి జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో. ఆయనకి ఇప్పుడు ఒక రాజకీయం మీద కోరిక. నేను ఉద్యోగస్తున్న అయిపోయాను, నా కొడుకైనా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలి. నా కొడుకు అదే మేడం స్ఫూర్తి అయితే అదే మా నాన్నగారి స్ఫూర్తి. నా కొడుకునైనా చట్టసభల్లో చూడాలన్న కోరిక మా నాన్నగారిదండి. ఆ స్థాయిని అందుకోవడానికి అంటే మనం రాజకీయ కుటుంబం కాకపోయినా ఆ స్థాయిని అందుకోవాలంటే మన సేవ, మనం ఒక గ్రోత్ పెరగాలి, మన స్టడీస్ ఉండాలి, దానికి తగ్గ ఫైనాన్స్ ఉండాలి. వీటన్నిటిని మనం సాధించుకుంటా బ్యాలెన్స్ చేసుకుంటా 25 సంవత్సరాలకి ఈ స్థాయి వరకు ఎదిగాం మేడం. అది ఒక్క తెలుగుదేశం పార్టీలోనే ఎదగలం మేడం. వేరే పార్టీలు అయితే రాజకీయ నాయకుల కొడుకులు వాళ్ళు వచ్చి ఎదగలరు. కానీ మా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు, ఎవరైతే కష్టపడే కార్యకర్త ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఒక లైఫ్ అంటూ చూపిస్తారు బాబు గారు. కానీ గ్రేట్ అండి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా మీరు 25 ఏళ్ల నుంచి పాలిటిక్స్ లో పదవుల్లో కూడా ఉన్నారు కదా. అవును మేడం గారు. 25 సంవత్సరాల బట్టి నేను విద్యార్థి నాయకుడిగా మరి ఐడియల్ కాలేజీలో పోటీ చేశాను, నెగ్గాను. రాజప్ప గారు ఆధ్వర్యంలో, అప్పుడు రాజప్ప గారు నన్ను నుంచోబెట్టారు, చంద్రరాజప్ప గారు నుంచోబెట్టారు, నెగ్గాను. అదేవిధంగా విద్యార్థి నాయకుడిగా ఎదగటం, యూత్ ప్రెసిడెంట్ గా చేశాను. 6 సంవత్సరాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా కొనసాగాను. ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా నేను కంటిన్యూ అవుతున్నాను. అక్కడ మొత్తం చెప్తా ఉన్నారు కాకినాడ రూరల్. నేను ఎవరిదన్నా ఇంటర్వ్యూ చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ ఏరియాకి సంబంధించిన మా రిపోర్టర్స్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడతాను. అలా మాట్లాడినప్పుడు అంటే మనకి పెద్దగా పరిచయం లేని నియోజకవర్గాలు అయితే ఖచ్చితంగా మాట్లాడతాను. సో అలాగా అంటే మీ గురించి ముందే తెలుసు నాకు. బట్ పిలవడానికి కారణం ఏంటంటే మొన్న మిమ్మల్ని ఇంటర్వ్యూ అడగడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటంటే యువగళం పాదయాత్రలో చాలా సక్సెస్ఫుల్గా చేసి మొత్తం క్లోజింగ్ డే రోజు కూడా అంతా మీ హవా కనిపించింది. నేను విజువల్స్లో చూశాను. ఎవరు ఏంటి అని చూస్తే అప్పుడు ప్రభాకర్ గారు అలియాస్ బాబీ అంటారట. ఏంటి బాబీ ఏంటి? బాబీ నా నిక్నేమ్ మేడం. బాబీ యూత్, అలాగా కటకంశెట్టి ప్రభాకర్ అలియాస్ బాబీ. ఓహో సరే. అప్పుడు ఇక మీ నంబర్ తీసుకొని చేశాను అనమాట. పాదయాత్రలో బాగా వినిపించింది మీ పేరు. ఎక్కడ చూసినా ఆయన పక్కన మీరే కనపడ్డారు అసలు. అంటే మేడం గారు, యాక్చువల్ గా లోకేష్ గారితో మాకున్న అనుబంధం, కష్టపడే కార్యకర్తని చంద్రబాబు నాయుడు గారు ఎలాగా దగ్గర తీసుకుంటారో లోకేష్ బాబు గారు కూడా అదే నైజం వచ్చింది మేడం గారు. ఆయన ఒక విమర్శల స్థాయి నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయోత్సవ ర్యాలీ వరకు తీసుకొచ్చారంటే ఆయన ఘనత ఏంటన్నది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. కష్టపడే ప్రతి కార్యకర్తనే ఆయన ఆకట్టుకుంటారు మేడం, అందులో డౌట్ లేదు మీకు. మేము యువగళం పాదయాత్రలో కాకినాడ రూరల్కి ఇన్ఛార్జ్ లేరు మేడం. ముమ్మడివరం నుంచి కాకినాడ రూరల్కి ఫస్ట్ టైఅప్ అవుతారు. ఎక్కడ ఆ ఇన్ఛార్జీలు లేకపోయినా మేము కూటములుగా గ్రూపుల కింద ఉన్నా ఎక్కడ ఎటువంటి తేడా లేకుండా ఆయన యాత్ర విజయవంతం చేయాలని ఏకైక ఉద్దేశంతో ప్రతి ఒక్కరం కష్టపడ్డాం. ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో
అద్భుతమైన మైలేజ్ పాదయాత్రకి. అవును. కని విని సక్సెస్ అయింది బాగా ఎరగనటువంటి అక్కడ. పాదయాత్ర. లోకేష్ గారు కూడా చాలా మెచ్చుకున్నారు. మ్హూ. చాలా అద్భుతంగా చేశారని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఓకే. చక్కగా అభినందించారు. అవును, రూరల్ ఏరియాలో ఎందుకని అక్కడ ఇన్ఛార్జీలు లేరు? జనరల్ గా ఉంటారు కదా ఇన్ఛార్జీలు. కొన్ని కారణాల వల్ల ఇన్ఛార్జ్ లేకపోవడం జరిగింది మేడం అక్కడ. ఇప్పుడు నాకు ఎలక్షన్ టైం కాబట్టి ఎలక్షన్ వేసేస్తారు టైం కాబట్టి వేసే అవకాశాలు ఉన్నాయి. ఆ రేసులో కూడా నేను కొనసాగుతున్నాను. అదే జనరల్ గా ఏంటంటే అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారనుకోండి, ఆయన ఆధ్వర్యంలో అందరూ చెప్పినట్టు వింటారు, పని చేసుకుంటా పోతారు. ఇన్ఛార్జ్ లేనప్పుడు ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళే వాళ్ళ సొంతంగా నిర్ణయాలు తీసుకొని చేసేస్తా ఉంటారు. ఇట్లా చేస్తాను. గ్రూపులు ఎవరిది వాళ్ళదే అన్నట్లు ఉంటుంది ఇక్కడ. అవును అవును మేడం. అలాంటిది ఏమీ లేకుండా మీరు అందరూ కలిసి బాగానే అంటే పనిచేస్తారు. మేడం గారు ఇదేంటంటే తెలుగుదేశం పార్టీలో ఇన్ఛార్జ్ అన్నదే ఇప్పుడు వచ్చిన కాన్సెప్ట్. కాన్సెప్ట్. ఇదివరకు ఏంటంటే ఎవరైతే కష్టపడతారో కార్యకర్తల్లో, ఎవరైతే అందరికీ అండగా నిలుస్తారో అందులో ఒకరిని పిలిచి టికెట్ ఇచ్చేవారు. ఇన్ఛార్జ్ స్పెసిఫైడ్ గా ఓడిపోయిన అట్లేం లేదు. ఇన్ఛార్జ్, నెగ్గిన ఇన్ఛార్జ్ ఇలాగా ఇదివరకు ఉండేది కాదు మేడం గారు. వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళు చేసే పనులను బట్టి, వాళ్ళ క్రమశిక్షణ బట్టి పార్టీ టికెట్లు నిర్ణయించేది, వాళ్ళని ఇన్ఛార్జీల కింద కొనసాగించేవారు. ఓహో, ఇన్ఛార్జ్ అన్నది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త కూడా ఇన్ఛార్జ్ బాధ్యత కింద ఫీల్ అవుతారు. అది ఓకే. తెలుగుదేశం పార్టీ ప్రోగ్రామ్ అవుతుందంటే ఏ స్థాయికి కింద స్థాయి వాడి దగ్గర నుంచి పెద్ద స్థాయి వాడి వరకు బాధ్యత, ఇది నా బాధ్యత, ఇది నా కుటుంబ బాధ్యత, ఇది నా సొంత బాధ్యత అన్నట్టు ఫీల్ అవుతారు. అదే ఫీలింగ్ తెలుగుదేశం పార్టీలో పూర్తిగా ఉంది మేడం. మిగిలిన పార్టీలో ఎక్కడ ఉండదు. ఇది కష్టపడే కార్యకర్త ఉండేది తెలుగుదేశం పార్టీలోనే మేడం. ఈరోజు ఇంత క్యాడర్తో పార్టీ ఇంత అభ్యున్నత స్థాయిలో ఉందంటే, ఈ టర్మ్లో ఇన్ని కష్టాలు ఫేస్ చేసి కూడా మేము నిలబడి ఉన్నామంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మాకు ఇచ్చే బాగా పోరాట పటిమ మేమందరం నిలబడి ఉండి ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో. వాళ్ళు పడే కష్టంలో మేము పడేది చాలా తక్కువ మేడం. ఓకే. లోకేష్ బాబు గారు ఎంత కష్టపడుతున్నారంటే పాదయాత్రలో కోట్ల మంది ప్రజలను కలిశారు మేడం. 3132 కిలోమీటర్లు నడిచారు. 226 రోజుల పాటు కొనసాగించారు. ఓకే. 97 నియోజకవర్గాలు టచ్ చేశారు. 2100 గ్రామాలని సందర్శించారు. ఎన్నో కోట్ల మందిని ప్రజల యొక్క కష్టాలు చూశారు, వాళ్ళ కన్నీళ్ళు తుడిశారు మేడం. ఆయన భరోసా ఇచ్చారు అందరికీ. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు 2024లో సీఎం అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మా నారా లోకేష్ బాబు గారు ఖచ్చితంగా ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. ఆయన ఇచ్చిన హామీలు పాదయాత్రలో మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఆయన, నేను హామీ ఇచ్చానంటే అది ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. ప్రతి 100 కిలోమీటర్లకి ఒక మైల్ రాయి వేశారు ఓకే. లోకేష్ బాబు గారు. 31 కిలోమీటర్లకి 31 మైల్ రాళ్ళు వేశారు. ఓకే. 31 ఆ మైల్ రాయిలో ఆ సమస్యలని తీర్చడానికి ఒక్కొక్క మైల్ రాయి వేశారు. ఖచ్చితంగా ఆ సమస్యల మీద ఖచ్చితంగా ఆయన తీరుస్తారు మేడం. అందరికీ ఆయన మీద భరోసా ఉంది. ప్రజల యొక్క కష్టాలు చూశారు, విద్యార్థుల కష్టాలు చూశారు మేడం ఈరోజు. మళ్ళీ తల్లుల కష్టాలు చూశారు. మరి యువత ఈరోజు నిరుద్యోగం ఎంత అవధానంగా ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో మరి మత్తుకి బానిస అయిపోతున్నారు ఈవేళ. ఉద్యోగాలు లేక బతికే తీరు తెలియక వీళ్ళందరికీ కూడా ఆయన పూర్తిగా హామీ ఇచ్చారు మేడం. ఖచ్చితంగా లోకేష్ బాబు గారు పార్టీ ఫామ్ మనకి 2024లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే ఖచ్చితంగా 20 లక్షల మందికి ఉద్యోగాలు వేయించడం బాధ్యతగా లోకేష్ గారు తీసుకున్నారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి కూడా నెలకి 3,000 రూపాయలు అందించే విధంగా యువగలం నిరుద్యోగ భృతి 3,000 అందించేటట్టు ఆయన హామీ ఇచ్చారు మేడం. ఖచ్చితంగా యువతకి న్యాయం జరుగుతుంది, మహిళకి న్యాయం జరుగుతుంది, విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. మరి ప్రజలు ఈరోజు 2024 నుంచి బాగుపడతారు మేడం. మీరు కూడా మొత్తం తిరిగినట్లున్నారు కదా పాదయాత్ర అంతా కూడా. మీ ఏరియాలో ఏమున్నాయి ఎక్కువగా ప్రాబ్లమ్స్ అండి? ఏమి అబ్జర్వ్ మేడం గారు చేశారు? మా ఏరియా ఈ ఏరియా అని ఏమీ లేదు మేడం. ఓకే. అక్కడ రాయలసీమ నుంచి ఇక్కడ కోస్తా, ఇక్కడ విశాఖ, ఈ జిల్లాలు మొత్తం ఎక్కడ చూసినా ఈ రోజు కరువు నిండిపోయి ఉంది మేడం. మద్యపాన నిషేధం చేయలేదు. అన్ని బ్రాండ్లన్నీ కూడా చెత్త బ్రాండ్లు పెట్టి ఆరోగ్యాలు కూడా ఈరోజు హరించిపోతున్నాయి. తల్లికి వందనం పేరుతో మేము ఇప్పుడు సూపర్ 6 పథకాలు రిలీజ్ చేస్తున్నాం. ఓకే. తల్లికి వందనం పేరుతో మేము 15,000 రూపాయలు ప్రతి విద్యార్థికి ఇస్తున్నాం మేడం. ఇంట్లో ముగ్గురు ఉన్నా ముగ్గురికి 3 15 45,000 రూపాయలు ఇప్పుడు మేము ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురున్నా, ఇద్దరున్నా, నలుగురున్నా 15,000 రూపాయలే ఇస్తారు ఒక పర్సన్కి. అది కూడా కట్ చేసి 13,000 అంతే ఇస్తారు. అలా కాదు మేడం, మాకు సూపర్ 6 పథకాలు వచ్చాయి. సూపర్ 6 పథకాలు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతాయి. ఎక్కడ ఎటువంటి అవినీతి లేకుండా. ముగ్గురు పిల్లలు ఉంటే తల్లికి వందనం పేరు చెప్తూ 15,000 రూపాయలు చెప్పిన 45,000 అందిస్తారు. ఇద్దరు పిల్లలు ఉంటే 30,000 అందిస్తారు. ఒక్కళ్ళు ఉంటే 15,000 అందిస్తారు చదువుకి. అలాగే సూపర్ 6 పథకాలు ఇచ్చారు. మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం పెట్టారు జిల్లాలో. గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు ఉచితం పెట్టారు. ఈరోజు గ్యాస్ ధర ఎంత ఉందో అందరికీ తెలుసు మేడం గారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయినాయి. ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారండి. ఈరోజు అందరూ ప్రజలు కూడా మార్పు చెందారండి పూర్తిగా. వన్ సైడ్ ఈసారి తెలుగుదేశం పార్టీ
175 సీట్లు కైవసం చేసుకోవడం దిశలోనే ప్రయాణం చేస్తుందండి. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న పథకాలు ఇప్పుడు అమలవుతున్నాయి కదా, నవరత్నాల పేరుతో రకరకాల పథకాలు అమలవుతున్నాయి. మీరు చెప్పే ఏదైతే తల్లికి వందనం ఉందో ఆల్రెడీ ఉంది, అమ్మ ఒడి రూపంలో ఉంది, అది కూడా ఇప్పటికే ఇస్తున్నారు. తర్వాత పెన్షన్స్ ఇవన్నీ ఉన్నాయే కదా, రైతులకు ఇచ్చేటువంటి రైతు భరోసాలు ఇవన్నీ ఉన్నాయే. మళ్ళీ కొత్తగా మీరు చేసేది ఏముంది? తర్వాత ఏమో ఇంకొకటి, మీరు చెప్పిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేది కర్ణాటక, తెలంగాణ ఆల్రెడీ అమలవుతూ ఉన్నాయి. మీరు కొత్తగా ప్రజలకు చేసేది ఏముంది అని చెప్పేసి కొంతమంది విమర్శకులు అంటున్నారు మాట ఇది. ఏది ఎలా ఉన్నా మేడం, సంక్షేమం అనేది తెలుగుదేశం పార్టీ నెలకొల్పింది మేడం. అన్న ఎన్టీఆర్ గారు ప్రత్యక్షంగా ప్రజల యొక్క ఆకలి చూసి తీసుకొచ్చిన పథకమే సంక్షేమ పథకాలు మేడం గారు. తెలుగుదేశం పార్టీని బట్టే ఈరోజు సంక్షేమ పథకాలు అన్నది దేశం అంతా వ్యాపించి ఉన్నాయి. మీరు ఒకసారి పూర్వం దానికి వెళ్తే కనుక సంక్షేమ పథకాలు స్టార్ట్ చేసింది నాన్న ఎన్టీ రామారావు గారు, అవి కొనసాగిస్తున్నాయి నారా చంద్రబాబు నాయుడు గారు. అందువలన సంక్షేమ పథకాలు వీలు తెచ్చినవి కాదు మేడం. పెన్షను మన లోటు బడ్జెట్ లేనప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో 200 రూపాయలు చేశారు మేడం గారు పెన్షన్. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు 2014లో. వచ్చిన వెంటనే మరి 200 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలు చేశారు. ఆయన అప్పుడు మీకోసం పాదయాత్రలో నడిచి ప్రజల యొక్క కష్టాలు చూసి 200 చాలనే పెన్షన్తో ఉంటున్నారు అని చెప్పి 1,00,000 కోట్ల లోటు బడ్జెట్ మన ఆంధ్ర రాష్ట్రం ఉన్న మరి 1000 రూపాయలు చేసి 5 రెట్లు పెంచారు మేడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2000 ఉన్న పెన్షన్ని 2250, 2500, ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఈ నెల నుంచి అంటే లాస్ట్ 2 months 3000 చేశారు. అంటే వాళ్ళ అవకాశవాదులు మేడం. ప్రజల యొక్క కష్టాలు తీర్చే నాయకులు కాదు వాళ్ళు. ప్రజల యొక్క నిజమైన కష్టాలు తీర్చి ప్రజల యొక్క నిజమైన కన్నీరు తుడిచే నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారే మనం. ఆయన హయాంలో మేమందరం పనిచేస్తున్నందుకు మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం మేడం. నిజంగా ఈ జన్మ ధన్యమైంది అనుకుంటాం. ఏ పదవులు ఆశించకుండా ఇన్నేళ్ల పాటు, అంటే వచ్చే పదవులు వస్తుంటాయి అనుకోండి, ఆశించకుండా 25 ఏళ్లుగా మీరు చాలా చిన్న ఏజ్లో వచ్చారేమో. అవును మేడం గారు. ఇజ్జత్ చేస్తుంటే నేను 19 సంవత్సరాలు బట్టి నేను రాజకీయంలోనే ఉన్నాను. డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నాను. అంటే 25 ఏళ్ళు అయింది అంటున్నారు. 25 years అండి. 19, నా ఏజ్ 43. అప్పటి నుంచి ఓకే, ఆ ఏజ్ లో స్టార్ట్ చేశారు. ఓకే ఓకే, అప్పుడు విద్యార్థి దశలో. విద్యార్థి దశ నుంచి ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే పార్టీలో 25 ఏళ్ళుగా కొనసాగుతూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఇన్నేళ్ల రాజకీయ జీవితం, చాలా చిన్న ఏజ్ లో స్టార్ట్ చేసి ఇప్పటికీ మీరు చిన్నగానే ఉన్నారు. అయినా ఇన్ని ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నందుకు ఎప్పుడన్నా బోర్ అనిపించిందా? లేదు మేడం గారు. ఎందుకంటే ఇది మాకు ఈ 25 నుంచి ఉన్న ఏ రోజుకి ఆ రోజు కొత్తదనంతో ఉంటాం మేడం మేము. అంటే చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అలా నడిపిస్తారు. ఆయన 73 సంవత్సరాల వృద్ధుడు అనుకుంటారు, మాకు కాదు మేడం గారు. ఆయన 25 సంవత్సరాల యువకుడు. మేము ఆయనతో పరుగులు పెట్టలేం, వాస్తవం చెప్తున్నాం. మేము 43 సంవత్సరాలు వచ్చినా ఆయనతో పరుగులు పెట్టే కాదు మాది. అంటే ఆయన అంత షార్ప్గా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దుతారు. ఆయన్ని మేము పూర్తిగా తీసుకుని ఆయన నాయకత్వంలో కొనసాగుతున్నాం. అంటే ఆయన బేసిక్ మేము అందుకోలేకపోయినా అంత స్పీడ్ మేము ఆయన్ని చూసి ఆయన స్ఫూర్తిగా చూసుకుని మేము ముందుకు సాగుతున్నాం మేడం గారు. అదేవిధంగా లోకేష్ బాబు గారిని కూడా చూశారు. లోకేష్ బాబు గారు కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోని ఆయన ఏ పాత్ర వహిస్తున్నారో తెలుగు రాష్ట్ర ప్రజలు ఈరోజు ముక్కు మీద వేలేసుకునే స్థాయికి ఆయన ఎదిగారు మేడం. ఆయన్ని చాలా విమర్శలు చేసేవారు లోకేష్ బాబు గారిని. లోకేష్ బాబు గారిని విమర్శలు చేస్తుంటే నేను మా సీనియర్ నాయకులతో ఒకరిని అడిగాను, సార్ ఇలాగా లోకేష్ బాబు గారిని విమర్శలు చేస్తున్నారు ఏంటండి అని. అంటే ఆయన చెప్పారు, మా గురువు గారు షరీఫ్ గారు అని చెప్పి, మహమ్మద్ షరీఫ్ గారు, నువ్వు ఒక ఉపాధ్యాయ కుమారుడివి, నువ్వే తెలుగు యువత అధ్యక్షుడు చేసి, నువ్వే స్పీచ్లు ఇచ్చి, నువ్వే ఒక స్థాయి క్రమశిక్షణకరంగా కార్యకర్తగా మెలుగుకుంటున్నావు. ఒక చరిష్మా గల తాతకే మనవడు, అంతకన్నా చరిష్మా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు, అతను రానున్న రోజుల్లో ఏ స్థాయికి ఎదుగుతాడన్నదే మీరందరూ చూస్తారు. మీరందరూ అతనితో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి మీరు చూస్తూ ఉండండి అని ఈ విషయం నాకు 10 సంవత్సరాల క్రితం నాకు చెప్పారండి. ఓకే, అది వాస్తవం మేడం. ఎందుకంటే ఆయనకి ఆ క్రమశిక్షణ, అతను తెలుగుదేశం పార్టీ బ్లడ్ మేడం ఆయన. అందువలన ఆయన ఈరోజు మా అందరికీ స్ఫూర్తిదాయకం మేడం, యువత అందరికీ. ఎందుకంటే మళ్ళీ ప్రత్యక్షంగా ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు విమర్శల స్థాయి నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయోత్సవ స్థాయి వరకు తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు నారా లోకేష్ బాబు గారు మేడం. ఖచ్చితంగానే పాదయాత్ర ద్వారా ఆయన ఎన్నో కష్టాలు చూశారు, ఎన్నో ప్రజల యొక్క కన్నీళ్ళు చూశారు. అందరూ ఈరోజు యాక్సెప్ట్ చేస్తున్నారు మేడం నారా లోకేష్ గారి పాలనని. చాలా సంవత్సరాలుగా, అంటే దాదాపు 25 ఏళ్లుగా మీరు రకరకాలైనటువంటి పదవుల్లో ఉన్నారు టీడీపీలో. చేస్తులు కూడా అక్కడ అందరికీ. తర్వాత ముఖ్యంగా యూత్లో మంచి పాపులారిటీ ఉన్నటువంటి వ్యక్తిగా బాబీ అని చెప్పేసి అంటే తెలియని వాళ్ళు లేరు.
ఏ సాయం కావాలన్నా కూడా బాబీ చేస్తారు అని చెప్తా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఇంకోటి ఏంటంటే మీరే ఆస్పిరెంట్గా టీడీపీ గనక ఒకవేళ అక్కడ పోటీ చేస్తే కొన్ని చోట్ల వినిపిస్తుంది ఏంటంటే జనసేనకు కూడా ఇచ్చే అవకాశం ఉంది అని. బట్ ఒకవేళ టీడీపీ నుంచి క్యాండిడేట్ కనుక నిలబడితే అది ఎక్కువ మీకే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. నిజమేనా అది? అంటే యూత్లో తీసే విధంగా కాపు కమ్యూనిటీ నాది. ఓకే, సామాజిక వర్గాల పరంగా సామాజిక వర్గాల్లో చూసుకుంటే గనక కాపుల్లో యూత్ వాటా కింద కనుక ఆ కోటాలో చూస్తే కనుక నాకు ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మేడం గారు. 25 సంవత్సరాల బట్టి క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను మెలుగుతున్నాను. నా పేరు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు. నేను చేసే కార్యక్రమాలు కానీ, పార్టీకి కష్టపడే విధానాలు కానీ క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను మలుచుకుంటున్నాను. 25 సంవత్సరాల బట్టి మేము తెలుగుదేశం పార్టీ జెండాని మోసే కార్యకర్తలం, నిక్కర్సైన కార్యకర్తలు మేడం గారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే పోటీ చేయడానికి రెడీగా ఉన్నాను కాకినాడ రూరల్ నుంచి. కొత్త వాళ్ళు వస్తుంటారు, వెళ్తూ ఉంటారు మేడం. కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళ విషయం ఏంటో పార్టీకి కూడా తెలుసు. అంటే వాళ్ళు టికెట్ ఇస్తేనే ఉంటారు, లేకపోతే వాళ్ళ వ్యాపారం పార్టీని విడిపోయి మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వేవ్ నడుస్తుంది కాబట్టి చాలా మంది వస్తూ ఉంటారు మేడం ఆశావాహులు. మేము 25 ఏళ్ళ మట్టి పార్టీ మనుషులం, మేము ఎక్కడికి వెళ్ళాం. పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తాం, లేకపోతే ఎవరికైతే ఆదేశిస్తారో వాళ్ళని నెగ్గిస్తాం, వాళ్ళకి సపోర్ట్ చేసి నెగ్గిస్తాం. మేము పార్టీ మనుషులం కాబట్టి ఖచ్చితంగా మాకు కావాల్సింది ఏంటంటే 2024లో చంద్రబాబు నాయుడు గారిని సీఎం కుర్చీలో కూర్చోపెట్టడమే మా బాధ్యత, మా లక్ష్యం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగు రాష్ట్ర ప్రజలు కోరుకునే ఏకైక లక్ష్యం అదే. ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేస్తున్నాం మేడం. 2024లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం ఖాయం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడం పక్కా. ఇంకొకటి ఏంటంటే కొత్తగా వినిపిస్తుంది, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారిని ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఎలక్షనీరింగ్ అంతా కూడా ఆయనే చూసుకుంటారు మీ దగ్గర అని చెప్తా ఉన్నారు. మరోవైపు వైసీపీ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, మేము అతని బుర్రలో గుజ్జంతా తీసేసుకున్నాము, ఆల్రెడీ అయిపోయింది, ఇంకేం లేదు, అతను తీసుకొచ్చారేంటి, అతను ఇప్పుడు ఐరన్ లెగ్ అది ఇదని మాట్లాడుతున్నారు. మరి ఇదేంటి, ఎందుకు అట్లా? లేదు మేడం గారు, ప్రశాంత్ కిషోర్ గారు ఒక అభ్యున్నత భావాలు ఉన్న వ్యక్తి. అతను ఎప్పుడు ఐడియాలజీ ఎప్పటికప్పుడు నూతనతనంతో ఉంటారు. అతను మన పార్టీకి పనిచేయడం మనకు అదృష్టం. మీరు ఇందాక అన్నారు 175కి 175 సీట్లు మావి అని చెప్పి, కానీ ఆ స్లోగన్ వైసీపీ వాళ్ళది అనుకుంటా, వై నాట్ 175 అని. లేదు మేడం గారు, మేము వై నాట్ పులివెందులు మాది. యాక్చువల్గా లాస్ట్ టైము ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి మేడం, పాదయాత్ర రాయలసీమ వచ్చినప్పుడు. ఆ వేవ్, తెలుగుదేశం పార్టీ వేవ్ ఎలా కొనసాగిందంటే, ఆ ఎమ్మెల్సీ ఎన్నికలకు నేను ఇన్ఛార్జ్గా కూడా వెళ్ళాను రాయలసీమకి. ఎక్కడికి వెళ్ళినా అక్కడ మమ్మల్ని రావద్దనేవారు, మీరు వెళ్ళిపోండి మేము ఓట్లు వేస్తున్నాం అని చెప్పారు మేడం. మేము పులివెందుల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజార్టీ తెచ్చుకున్నామంటే తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో ఉందో మీరు ఒకసారి ఊహించండి. నారా లోకేష్ గారు పాదయాత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి ఏక విజయాలతో మేము ముందుకు సాగుతున్నాం మేడం. ఖచ్చితంగా పులివెందులను కూడా కొట్టే పరిస్థితి 1000కి 1000% ఉందని చెప్పి పార్టీ అంచనా, నా అంచనా కూడా. లెటస్ సీ అండి, చూద్దాం ఏం జరగబోతుందని. మీకైతే ఆల్ ది వెరీ బెస్ట్. ఒకవేళ మీరు కంటెస్ట్ చేస్తే మాత్రం తప్పకుండా మీకు మంచి విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.